శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. వయసు మీద పడ్డాక మనిషికి ఏం కావాలి? కోట్లు సంపాదించిన, అంతస్తులు కట్టిన, చివరి దశలో మనం నడవలేనప్పుడు ఒక చేయూత, మనం ఎక్కలేనప్పుడు ఒక భుజం తోడుంటే చాలు. ఆ తోడుంటే ఎలాంటి కష్టానైనా ఇట్టే దాటేయచ్చు కదా. సరిగ్గా ఇదే విషయాన్ని గుర్తు చేస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఒక చిన్న వీడియో. ఒకరికొకరు తోడుండడం అంటే ఏంటో, 7 అడుగుల బంధానికి అసలైన అర్థం ఏంటో ఈ వృద్ధుని చూసి నేర్చుకోవాలి. ఇందుకే ఆ వీడియోలో ఏముంది? యువకులే రైలు ఎక్కడానికి నానా తంటాలు పడుతూ ఉంటారు. అలాంటిది వయసు మళ్ళిన వారికి ఆ ఎత్తైన మెట్లెక్కడం ఒక పెద్ద యుద్ధమే అని చెప్పాలి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలో కూడా అదే జరిగింది. ఒక వృద్ధ జంట రైలు ఎక్కడానికి వచ్చారు. రైలు మెట్లు చాలా ఎత్తులో ఉన్నాయి. ఆ వృద్ధురాలికి కాలు పైకి లేపి మెట్టు మీద పెట్టడం చాలా కష్టంగా మారింది. ఆమె పడుతున్న ఇబ్బందిని గమనించిన ఆమె భర్త ఏమాత్రం ఆలస్యం చేయలేదు. తన చేతిలో ఉన్న సంచిని పక్కన పెట్టి వెనక నుంచి ఆమెను జాగ్రత్తగా పట్టుకున్నాడు. తన శక్తి మేర ఆమెను ఆసరాగా పైకి తోస్తూ ఆమె సురక్షితంగా రైలు లోపలికి వెళ్లే వరకు రక్షణగా నిలబడ్డాడు. తన భార్య లోపలికి వెళ్ళాక కిందున్న సంచులను సర్దుకుని తను నెమ్మదిగా రైలెక్కాడు. ఈ మొత్తం దృశ్యాన్ని పక్కనే ఉన్న ఎవరో తమ ఫోన్లో బంధించగా అది కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక భార్య పట్ల భర్తకున్న అమితమైన బాధ్యత, ప్రేమే కనిపిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎవరైనా తోడుంటారు, బట్ ఓపిక లేని సమయంలో ఇలాంటి చిన్న చిన్న సాయాలే కొండంత అండగా నిలుస్తాయని ఈ దృశ్యం నిరూపిస్తోంది. ఒకరి బలహీనతను మరొకరు భర్తీ చేయడమే సంసారమని, జీవిత చరమాంకంలో ఆస్తిపాస్తుల కంటే పక్కనున్న మనిషి ఇచ్చే భరోసానని మిన్నా అని ఈ పెద్దాయన చాటి చెప్పారు. నేటి కాలంలో చిన్న చిన్న గొడవలతో విడిపోతున్న జంటలకు ఈ వృద్ధ దంపతుల బంధం ఒక గొప్ప పాఠం కదా. నిజమైన జీవిత భాగస్వామి అంటే ఇలాగే ఉండాలని, ఈ వృద్ధుడే రియల్ హీరో అని నెటిజన్లు కూడా కొనియాడుతూ ఉన్నారు. ఏదేమైనా ఎన్నేళ్లు గడిచినా వాడిపోని వీరి ప్రేమానురాగాలకు మనం కూడా ఒక సెల్యూట్ చేయాల్సింది.